కానీ ఎన్ని ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడినా వినేవాడు ఎవడు ఆ రోజున? ఇవాళ నిదానంగా తెలుస్తోంది. 30,000 మంది అంటే 30,000 కుటుంబాలు రోడ్డును పడ్డట్టే. బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ పక్షవాతం రావటం, కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ డ్యామేజ్ అవటం, ఎన్ని రకాలు చూసాం. నేను పదే ఎక్కడ మాట్లాడినా ఇదే మాట్లాడుతున్నాను. మీరు ఇవాళ లిక్కర్లో డబ్బు ఎంత పోయిందని మాట్లాడుతున్నారు, దాని మీద కేసులు పెడుతున్నారు. కానీ మీరు పెట్టాల్సిన కేసు ఏంటి? 30,000 మందిని హత్య చేశారు వాళ్ళు. తెలిసి వాళ్ళకి అలాంటి మద్యం ఇవ్వటం అంటే హత్య చేసినట్టే కదా. కానీ మీరు కూడా ఏం చేస్తున్నారంటే, కూటమి ప్రభుత్వం వేగ్గా 30,000 మంది చచ్చిపోయారు దీని మూలన అంటున్నారు, కానీ ప్రూఫ్స్ ఏవి? కనీసం ఇప్పుడు ఏలూరులో ఒక 20 మంది చనిపోయారు, కేస్ స్టడీ తీసుకోవచ్చు కదా, తీసుకోవాలి కదా. ఈ 20 మందిని పోస్ట్ మార్టం రిపోర్టులు తీసుకొచ్చి, ఇదిగో ప్రభుత్వం సరఫరా చేసినటువంటి అక్రమ మద్యం మూలానే వీరు చనిపోయారు కాబట్టి కింద ఉన్నటువంటి ఆఫీసర్ దగ్గర నుంచి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు మర్డర్ కేసు పెడుతున్నాం అనేటువంటిది క్లియర్ కట్గా మీరు చెప్తే ప్రజలు మిమ్మల్ని ఏమైనా వ్యతిరేకిస్తారా? సంతోషిస్తారు. ఇంకా అది పెట్టకుండా వాడు 10 కోట్లు, ఈడు 20 కోట్లు, అది 300 కోట్లు, ఇది 3,000 కోట్లు. ఇది ప్రజల జీవితాలతో డైరెక్ట్గా ముడిపడ్డది కాదు. వాడు డబ్బులు పే చేస్తాడు, దాంట్లో ఎవడని తిన్నాడు అది పక్కన పెట్టండి. డైరెక్ట్గా ప్రజల జీవితాలను ఎఫెక్ట్ చేసింది, ప్రాణాలు తీసినటువంటి కార్యక్రమం అక్కడ కనపడుతున్నప్పుడు మీరు దాన్ని వదిలేసేసి దీని వెనకాల పరిగెత్తే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ పార్టీని మొత్తాన్ని కూడా మీరు డిఫెన్స్లోకి నెట్టాలి అంటే ఉన్నటువంటి ఏకైక మార్గం పెట్టండి మర్డర్ కేసులు. దానికి తగిన సాక్ష్యాధారాలు ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఏది కావాలంటే అది ఉన్నప్పుడు నిట్టనిలోన మర్డర్ చేసినట్టే కదా. అప్పుడు వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్గా ఇది కుట్రపూరితమైన కేసు అంటారు. వాళ్ళు ఎప్పుడు అంటారు. ఇప్పుడు కొంతమంది న్యాయ వ్యవస్థలో కూడా అప్పుడు జరిగితే ఇప్పుడు ఎందుకు పెడుతున్నామని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారుగా. న్యాయ వ్యవస్థలో ఎప్పుడు జరిగింది ఎప్పుడైనా పెట్టొచ్చు అనేటువంటి ఒక ఇది ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎప్పుడు పెట్టారు? ఆయన దిగిపోయి 4 సంవత్సరాల తర్వాత పెట్టారు. అలాంటిదప్పుడు ఇప్పుడు పెట్టని తర్వాత ఇంత సాక్ష్యాధారాలతో సిట్టు ఎప్పుడూ జరగనంత విస్తృతమైనటువంటి దర్యాప్తు చేసి పాలకి పాళ్ళు నీళ్ళకి నీళ్లు విడివిడిగా మీకు చూపించిన తర్వాత కూడా పోనీ ఏమన్నా ఒప్పుకుంటున్నారు వాళ్ళు? నిన్న 11 కోట్ల రూపాయలు 12 అట్టపెట్టుల్లో బయటపడితే వీళ్ళ దివాళా కోరుతనం ఏంటంటే, ఆ 12 పెట్టిలో ఉన్న ₹1 కోటి ఎవడు తినేసాడని అడుగుతున్నాడు నేను నాకు వైసీపీ నాయకుడు. 11 కోట్లు నీదనే మాట వదిలేసి ఆ కోటి ఉండాలి అదేదని అంటే పెట్టికి ₹1 కోటి పెట్టుంటారు సార్ అనేటువంటిది క్లియర్. అది వాళ్ళు పెట్టిలో ₹1 కోటి పెట్టుంటారు సార్. ఈ కోటి ఏమైంది మా అని అడుగుతున్నారు. ఆ సంవత్సరం రోజులు అయిపోయింది కాబట్టి ఆ కీపప్ చేసేవాడు అవసరం వచ్చినప్పుడు కొంచెం తీసుకుపోయి ఉంటాడు. జరిగిన దాన్ని దారుణాన్ని కాకుండా ఆ లేని కోటి గురించి మాట్లాడుతున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్. అంటే మాకు 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 11 కోట్లు చూపించారా అనేటువంటిది. ఏమో వీళ్ళు చేసి ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే దీన్నంతా కామెడీ చేస్తున్నారండి. ఎంత లోతైనటువంటిది. ఇవాళ పైకి కనిపించేది 3,500 కోట్లే కానీ దానికి 10 రెట్లు కేవలం కమిషన్లే కదా 3,500 కోట్లు. మిగతాది ఇందాక నేను చెప్పినట్టుగా 1 కోటి మందికి మిగతా 50 లక్షల మందికి తాగిచ్చినటువంటి డబ్బు అంతా ఎక్కడ పోయింది? ఇప్పుడు వాళ్ళు 200-250 రూపాయలు క్వార్టర్ అమ్మినప్పుడు క్వార్టర్ తయారు చేయడానికి 12 రూపాయలు 13 రూపాయలు అవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తీసుకొచ్చి మరీ చూపించారు. సో ఆ 12 రూపాయలు పోయిన తర్వాత మిగతా సొమ్మంతా దాన్ని చూస్తే ఆ వాల్యూమ్ తలుచుకుంటేనే భయంకరంగా అనిపిస్తోంది. కాబట్టి లోతైన విచారణ ఇంకా జరగాలి. మద్యం అనేటువంటిది ఒకటేనండి నేను అనేది, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తాగుబోతులను అరికట్టడం అనేటువంటిది ఎవ్వరి వల్ల కాదు. ఒకప్పుడు పల్లెటూరులో మనందరం కూడా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. పల్లెటూరులో ఎవడన్నా తాగుతున్నాడు అంటే అతన్ని అంటరాని వాడి కింద చూసేవాడు. ఊరికి ఒకడో ఇద్దరు ఉండేవాళ్ళు. కానీ ఇవాళ సిటీలో వాళ్ళకంటే పల్లెటూరు వాళ్ళు ఎక్కువ తాగుతున్నారు. అంటే ప్రమాదకరమైన అంశం ఏంటంటే, గతంలో ఎప్పుడు సాయంత్రం లేదా నైట్ టైం మందు తాగేవాళ్ళు. ఇప్పుడు డే స్టార్టింగ్ నుంచి 6 గంటలు లేదా 4 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. నేను 1996-97 ఆ ప్రాంతంలో చెన్నైలో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి నేను వెళ్తూ ఉండేవాడిని ఎక్కువగా. అప్పుడు తెల్లవారుజామున 5:30కే లిక్కర్ షాపుల దగ్గర బారులు తీరి నుంచి ఉంటే తిట్టుకునేవాడిని నేను తమిళియన్స్ని. ఇప్పుడు మనుషుల రాక్షసుల పొద్దున్నే తాగటం మొదలు పెట్టారు. ఏంటంటే 20-25 సంవత్సరాల తర్వాత చూస్తే మనకే చేసింది. మొన్న ఈ మధ్య కాలంలో నేను వేరే ఊరు వెళ్ళాను సార్. మార్నింగ్ 5:36కి బస్ దిగి వెళ్తున్నా. సరే మా మిత్రుడు టీ తాగుదామని చెప్పని ఒక బండి దగ్గర ఆగి ఉన్నాను.
వాడు వర్క్ చేసేవాడు ఒక బాటిల్ తీసుకొచ్చుకున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు, ఆ బండి దగ్గర పెట్టి టకటక ఒక గ్లాసులో పోసాడు, ఇన్ని నీళ్ళేం పోసుకున్నాడు, తాగేశాడు, ఇడ్లీ తినేసి వెళ్ళిపోయాడు. మేము అలాగే చూస్తూ ఉన్నాం. అంటే మంచినీళ్ళ బదులు వాడు మందు తాగేశాడు టిఫిన్ చేసేటప్పుడు. ఇలాంటి వ్యవస్థ క్రియేట్ అయిన తర్వాత ప్రభుత్వాలు అనేటువంటివి ఆదాయ మార్గంగా దాన్ని భావిస్తున్నంత కాలం, ఇప్పుడు రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టారండి, ఆ రోజున ప్రభుత్వం నడవలేదా? కానీ ఏంటంటే మనం చేయలేము అనేటువంటి ఒక భావంతో, ఆ భావనే కాకుండా నేననేది ఏంటంటే ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ రాజకీయ పార్టీలో పెట్టుకున్న తర్వాత దానికి తూట్లు పడవకుండా ఏం చేస్తారు? సో మన ఆదాయం కూడా పోతుంది కదా, మన ఆదాయం పోతుంది. ప్లస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అదే లిక్కర్ని బ్లాక్ అమ్ముతున్నారు. సో అప్పుడు బ్యాన్ ఉన్న రోజుల్లో నేను తిరుపతిలో ఉండేవాడిని. తిరుపతి చెన్నై బార్డర్ ఉండేది, తమిళనాడు బార్డర్. అక్కడ కాశీ రెస్టారెంట్ అని ఒకటి ఉండేది, ఆ నగిరి దాటిన వెంటనే. ఈ బార్డర్ దాటి అవతలకి వెళ్తే నిషేధం లేదు, యువతలకు వస్తే నిషేధం. కాబట్టి ఒక తీర్థయాత్ర లాగా ఉండేది ఆ పక్కన కాశీ రెస్టారెంట్ అనేటువంటిది. మొత్తం అందరూ అక్కడికి వెళ్ళటం, తాగేసి బార్డర్ దాటడం. సో తాగేవాడిని నువ్వేమైనా ఆపగలిగావా? చంద్రబాబు నాయుడు గారు తదనంతర కాలంలో వచ్చిన తర్వాత మద్యపాన నిషేధాన్ని తీసేసిన కారణం కూడా రెగ్యులరైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అది అసాధ్యం అనేటువంటిది రాను రాను ప్రూవ్ అవుతుంది. అయినప్పుడు ఏంటంటే కనీసం క్వాలిటీ ఇది ఇచ్చి, తర్వాత ఇంకొక ఆరోపణ కూడా కూటమి మీద ఏమొస్తుందంటే గతంలో వచ్చింది మళ్ళీ వస్తుంది, బెల్ట్ షాపులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. వీధి వీధిన మీకు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో కాకుండా పల్లెటూరులో కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. దాని మీద మళ్ళీ బాటిల్ మీద 10 రూపాయలు అనఫిషియల్గా తీసుకుంటున్నారు అనేటువంటిది ఈ వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అది ఆరోపణే కాదు, నిజం అనేటువంటిది కూడా కొన్ని చోట్ల మనకు కనబడుతోంది. సో ఆ పాడుకున్నవాడు వీలైన కాడికి తీసుకోవాలి అంటే ఇలాంటివన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మచ్చ అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం. మీరు బెల్ట్ షాపులు అన్నారు కదా సార్, దానికి సంబంధించిన విజువల్ మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇదేదో టీ దుకాణము లేకపోతే ఈ సిగరెట్లు పాన్లు ఒక చిన్న బడ్డీ కొట్టు చూడండి, చక్కగా పెట్టి అమ్మేస్తున్నాడు. ఇవ్వండి చూడండి, వాళ్ళకి కావాల్సిన స్టఫ్ అంతా కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టఫ్ గా సార్ ఈ బాటిల్స్, అదేనండి బాటిల్స్, దాంతో పాటు కావాల్సినటువంటి మిగతా వ్యవహారం అంతా ఓపెన్ గా పెట్టారు. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసిన ప్రజలు. గత 3 టర్మ్లో ఆయన చేసినప్పుడు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, చాలా సిస్టమేటిక్గా ఉండే. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పేరుందంటే ఏంటంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని. కానీ విచారంతో చెప్తుంది ఏంటంటే ఈ 4వ టర్మ్లో వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం మీద పూర్తిగా గ్రిప్ వచ్చిందా అంటే ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. నేనుండే దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు కూడా అధికారులు వెళ్ళి కలిసి వెళ్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది ఈ రోజు కూడా. మరి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అధికారులు అంటే ఇప్పుడు కూడా మీకు గ్రిప్ రాలేదనేటువంటి. ఇదైతే ఈ ఆరోపణ అయితే చాలా ఎక్కువగా వినిపిస్తుంది సార్. ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం కూటమికి సపోర్ట్ చేయట్లేదు అనేది ఒక అంశం. రెండోది, ఏ అభివృద్ధి చేసినా సరే చంద్రబాబే చేయాలి. ఇక మంత్రివర్గం లేదు, మంత్రులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరు కూడా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు. ఈ 2 అంశాలు చాలా కీలకం. అంటే ఇందాకే చెప్పాను మీకు, మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నప్పుడే భారం అంతా చంద్రబాబు నాయుడు గారి మీద వేసేసి రోజు 18 గంటలు ఆయన పని చేస్తున్నాడు. అవును, అన్ని డిపార్ట్మెంట్లకు చేసిన సంబంధించినటువంటి సమీక్షలు, సమావేశాలు, దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆయన చూస్తున్నప్పుడు వీళ్ళకి ఇంకా పనే ఉంది. అదర్ దాన్ లోకేష్ గారు, ఆయన, నిమ్మల రామానాయుడు, ఇలాగ 4-5 తప్పించి మినిస్టర్ ఇండిపెండెంట్గా వచ్చి ఇది నా శాఖ, ఈ శాఖలో ఈ సంవత్సరం రోజుల్లో ఈ ప్రోగ్రెస్ జరిగింది అని బయట పెట్టినటువంటి మినిస్టర్ మనం ఎవరైనా చూసామా? లేరు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి మినిస్టర్ల పేర్లు ప్రజలకు తెలిసి. అవును, వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి 80% ఎమ్మెల్యే మినిస్టర్ల పేర్లు ఎవరికి తెలియదు. ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు 5 ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లే తెలియదు. ఆ పరిస్థితే ఇప్పుడు కనబడుతోంది. ఇప్పుడు కూడా టక్కున గుర్తు చేసుకుందాం అంటే మనలాంటి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఒక 6-7 పేర్లు చెప్తే మిగతా వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిత్యం బయట తిరగట్లేదు,
కనపడట్లేదు, వినపడట్లేదు. ఇది ఏమవుతుందంటే చంద్రబాబు గారి మీద భారం పెంచడం, తీరా అల్టిమేట్గా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు ఏంటంటే ఆ భారం కూడా ఆ అపనింద కూడా ఆయన మీదే పడే అవకాశం. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరికీ లేని అవకాశం ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా పనిచేయడానికి మీకు అవకాశం వచ్చింది. ఇంకా కూడా సీఎం గారు పిలిచి రివ్యూ చేయాలి, నీ పనితీరు ఎలా ఉందని చెప్పించుకోవాల్సిన అగత్యం ఏమొచ్చింది సార్? పైగా ఇంకోటి ఏంటంటే ఉన్నటువంటి 24 మందిలో 17 మంది కొత్త వాళ్ళు. అసలు ఎంత అవకాశం మీకు? వాళ్ళు ప్రూవ్ చేసుకునే సమయం. వాళ్ళలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు ఎంత జీల్తో, ఎంత ఎంతూజియాజంతో పనిచేయాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, నీ రాజకీయ పునాది వేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కదా. అది కాకుండా వచ్చిన అవకాశం మనకి సంపాదించుకోవడం అనేటువంటి దాని మీదకి దారి మళ్ళేటువంటి ప్రమాదం కనబడుతోంది అక్కడ. కాబట్టి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే చంద్రబాబు నాయుడు గారు దీన్ని గనక సీరియస్గా, ఇప్పుడు క్యాన్సర్కి మన వాళ్ళు ఏం చెప్తారు, తొందరగా గనక బయటపడ్డదనుకోండి దాన్ని క్యూర్ చేయటం చాలా ఈజీ. కానీ అది 4th స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవరి చేతిలోనూ ఉండదు. సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏమంటున్నానంటే 1st స్టేజ్లోనూ 2nd స్టేజ్లోనూ ఉంది. దాన్ని మీరు ఇప్పుడే రెక్టిఫై చేసుకొని ఆపరేట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు వచ్చినాయండి. ఈ టర్మ్లో పోలవరం, అమరావతి 2 కళలు సాకారం చేసిన తర్వాత ఇంకా ఆయన జీవితానికి కావాల్సింది ఏం లేదు. కాబట్టి మీరు మొహమాటాలకు పోవాల్సిన అవసరం కూడా లేదంటున్నాను నేను. ప్రజలకి 100% మీరు మేలు చేసి ఈ 2 ప్రాజెక్టులు కనుక కంప్లీట్ చేస్తే విభజిత ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం భారతదేశానికి గాంధీని ఎలా అయితే మనం జాతిపిత అంటున్నామో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారే ఆ జాతిపితగా ఉంటారు. నదుల అనుసంధానం ఇవన్నీ అయితే. కాబట్టి మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి సమయం. మొహమాటాలు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక పేరు ఏంటంటే ఏది మొహాన్ని చెప్పలేరు, చాలా మొహమాటస్తుడు అనేటువంటిది. కానీ ఇప్పుడు లోకేష్ గారి జమానా వస్తుంది, కట్ త్రోట్గా చెప్పగలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ కరప్షన్ అనేటువంటి దాని మీద లోకేష్ గారు ప్రోయాక్టివ్గా తీసుకొని స్పందిస్తే తప్పితే, ఎందుకంటే ఆయన ధోరణి అయింది చంద్రబాబు గారిది. కాబట్టి కనీసం ఈయన టేకప్ చేయకపోతే భావి తరం అనేటువంటిది మీరే కాబట్టి పార్టీకి, రేపు పొద్దున పార్టీ కుళ్ళిపోతే దాన్ని మీరు మోయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందే. కాబట్టి ఇప్పుడే మేల్కొని లోకేష్ గారు కనుక యాక్టివ్గా దీని మీద యాక్షన్ తీసుకోగలిగితే చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది నా భావన. అవినీతి